హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్. మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చాననమాట. ఇకైతే పెద్ద బాబుకి కాలేజీ లేదు, చిన్న బాబుకి స్కూల్ అయితే లేదని ఇంట్లోనే ఉన్నారనమాట వీళ్ళు. మమ్మీ షవర్మా చేసి పెట్టు మమ్మీ, మమ్మీ ప్లీజ్ మమ్మీ అని చెప్పేసేసి అన్నారనమాట. సో అయితే నిన్న చికెన్ అయితే వండాను కదండి, అందులో ఒక 100 గ్రామ్స్ అయితే ఉంచాననమాట వీళ్ళ కోసమని. అయితే ఇక నేను ఈరోజైతే చక్కగా షవర్మా విత్ మైనస్తో నేను ఈరోజు మన వీడియో అనేది అప్లోడ్ చేయబోతున్నానండి. సో ఇకైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే వీడియోని లైక్ చేయండి. సో అయితే అండి నేను ఒక పెద్ద బౌల్ అయితే తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. గోధుమ పిండి తీసుకొని నేను చక్కగా కొంచెం లిటిల్ బిట్ ఉప్పు అయితే వేసుకొని కలిపేసేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మనం చపాతీ పిండిలాగా అయితే చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోవాలన్నమాట. ఇది నా స్టైల్లో మా ఇంట్లో నేను ఎప్పుడు మా పిల్లలకి చేసే విధంగా చేస్తున్నానండి. ఈ షవర్మా చాలా రకాలుగా చేస్తూ ఉంటారు, అలాగే చపాతీ రోల్ చేస్తూ ఉంటారు, చాలా చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. ఇది నేను మా ఇంట్లో మా పిల్లల కోసం చేసే షవర్మా. ఇది నేను మా స్టైల్లో చేసే షవర్మా అనమాట. అది నేను ఇప్పుడు మీకు ఈ వీడియో రూపంలో అయితే పెడుతున్నాను అనమాట. సో అయితే పిండి అయితే కలిపేసేసుకున్నాను కదా, పిండి కలిపేసేసుకొని మూత పెట్టి అదైతే పక్కన పెట్టేసేసుకోవాలండి. ఒక చిన్న బౌల్ అయితే తీసుకొని ఈ మైనస్ అనేది చాలామంది మామూలుగా గుడ్డు ఉడకబెట్టకుండా ఒట్టి పచ్చి దాంతోనే చేస్తారనమాట. నేను అలా చేయట్లేదండి, గుడ్డు ఉడకబెట్టి నేను మైనస్ అయితే తయారు చేస్తాను. సో అయితే ఒక గుడ్డు అయితే మనం చక్కగా బౌల్లో అయితే వేసేసుకొని వాటర్ వేసి కొంచెం ఉప్పు అయితే వేసేసుకొని ఈ కోడిగుడ్డును అయితే ఉడకబెట్టుకోవాలన్నమాట. అది ఉడుకుతూ ఉండే లోపల ఈ లోపల ఏం చేద్దామంటే ఈ 100 గ్రామ్స్ అని చెప్పాను కదండి, ఈ 100 గ్రాముల ఈ చికెన్ని శుభ్రంగా నేను ఉప్పు పసుపు వేసి కడిగి క్లీన్ అయితే చేసుకొని ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలన్నమాట అండి. కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది, మనకి చపాతీకి సరిపడా పీసెస్ వేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇది మా ఇంట్లో నేను ఎప్పుడు చేసే స్టైల్ అయితే ఈరోజు నేను మీకు పరిచయం చేస్తున్నాను అనమాట. మీరు ఇంకా ఏమైనా బెటర్గా చేస్తారమ్మో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. నేనైతే ఈ రకంగా చేస్తేనే మా పిల్లలు ఇష్టపడతారనమాట, అందుకని నేను ఈ రకంగా అయితే చేస్తానన్నమాట ఎప్పుడు. సో అయితే ఇక నేను చక్కగా ఈ చికెన్ ముక్కలన్నిటిని చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ అయితే వెలిగించేసి ఒక చిన్న బాండీ అయితే పెట్టుకుందామండి. ఇది కొంచెం మనం రోస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇట్లా అయితే మా పిల్లలకి చాలా ఇష్టం అండి, అందుకే నేను ఈ రకంగా చేసి పెడతా ఉంటాను అప్పుడప్పుడు పిల్లలకి. సో అయితే ఇక స్టవ్ అయితే వెలిగించేసుకొని బాండీ అయితే పెట్టేసేసుకున్నాము. ఒక చిన్న బాండీ పెట్టేసేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం చికెన్ అనేది చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మరీ నల్లగా మార్చేసుకోకూడదు, అవి చక్కగా వాటిలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయేంత వరకు చక్కగా వేసుకోవాలన్నమాట అండి. అయితే 2 స్పూన్ల ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత కొంచెం అల్లం చిల్లిపాయ పేస్ట్ కచ్చాపచ్చాగా దంచుకుంటే బాగుంటుందన్నమాట. 1 టీ స్పూన్ అయితే నేను అల్లం చిల్లిపాయలు పేస్ట్ అయితే వేసాను, కచ్చాపచ్చాగా దంచుకొని అయితే వేసుకున్నాను అనమాట. అవి కొంచెం వేగిన తర్వాత ఈ చికెన్ పీసెస్ని కూడా మనం చక్కగా వేగిన అల్లం చిల్లిపాయల్లోకి మనం వేసేసుకొని ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం పసుపు వేసుకొని అలాగే ఈ చికెన్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందామండి. సాల్ట్ వేసేసుకొని చక్కగా ఒక స్పూన్ అయితే తీసుకొని చక్కగా కలిపేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయి ముక్క చక్కగా మగ్గేంత వరకు మనం మగ్గబెట్టుకోవాలన్నమాట చికెన్ని. చాలా బాగుంటుందండి, చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు. మా ఇంట్లో మా ఫేవరెట్ అనమాట ఇది. చెప్తున్నాను కదండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారనమాట. మా పిల్లలకి ఇష్టంగా ఎలా తింటారో నేను అలా చేసి పెడతా ఉంటాను పిల్లల కోసం అయితే. సో అయితే ఇప్పుడు ఈ చికెన్ అయితే చక్కగా మగ్గుతూ ఉంటుందండి. మనం సెకండ్కి ఒకసారి మనం చికెన్ని కలుపుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు మనం కలుపుకుంటూ ఉంటే చికెన్ పీస్ అనేది లోపల వరకు ఫ్రై అవుతుందన్నమాట. చక్కగా అన్నీ కలుపుకుంటూ ఉంటే ఇక చూసారా ఈ రకంగా మగ్గిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూసారా. మగ్గిన తర్వాత ఒక స్పూన్ వేసి కొంచెం ఇంచంతా చిల్లీ పౌడర్ అయితే వేసుకొని చక్కగా కలిపేసేసుకున్నానండి. కలిపేసేసుకున్నాక ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలన్నమాట. మగ్గిన తర్వాత మళ్ళీ మనం ఏం చేద్దామంటే కొంచెం మన ఇంట్లో చేసుకున్న గరం మసాలా ఉంటుంది కదండి, హోమ్మేడ్ గరం మసాలా, అది కొంచెం అయితే వేసేసుకొని చక్కగా కొంచెం అయితే ఒక చిటికెడు వేసుకోకపోయినా పర్లేదు, బట్ టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇక సారీ అండి, వేసేసుకొని మనం దాన్ని చక్కగా కలిపేసేసుకొని కొంచెం ఇట్లా స్మాష్ చేసుకున్నట్టుగా మన స్పూన్తోనే ఇట్లా కొంచెం స్మాష్ చేసుకున్నట్టుగా మనం ఆ వేగుతున్నప్పుడే కొంచెం చేసామనుకోండి చాలా బాగుంటుందన్నమాట.
మసాలా అలాగే మనం వేసుకున్న కారం ఉప్పు అంతా ఆ ముక్కలోకి వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు చూసారా మనకి చక్కగా మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఏం చేసుకుందామంటే గుడ్డు చక్కగా ఉడికిపోయిందనమాట అండి. ఎగ్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు దీనిపైన షెల్ అంతా చక్కగా తీసేసుకొని మనం ఇప్పుడు మైనస్ అయితే రెడీ చేసుకుందామండి. ఈ మైనస్ చాలా ఈజీ అండి. అసలు ఎలా చేస్తారు దీన్ని అని చెప్పేసి అనుకుని మనం బుర్రలో కొట్టుకోవాల్సినంత అవసరం లేదు. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. దీన్ని 2 టైప్స్గా చేస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటూ ఉంటారు. నేనైతే గుడ్డు ఉడకబెట్టి చేస్తానండి మా పిల్లలకి. కొంతమంది అయితే పచ్చి గుడ్లు వేసి చేస్తూ ఉంటారు. అలా అన్న చేసుకోవచ్చు, ఇలా అన్న చేసుకోవచ్చు. ఇలా కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి మీరు. అయితే నేను గుడ్డు అయితే చక్కగా ఉడికిపోయింది కదండి. ఆ గుడ్డు అంతా చక్కగా షెల్ అంతా తీసేసుకొని ఇలా మిక్సర్ జార్లోకి అయితే వేసేసుకున్నాను. ఒక హాఫ్ స్పూను ఉప్పు అయితే వేసాను. ఒక స్పూను షుగర్ అయితే వేసుకున్నాను. అలాగే ఒక 9, 7, 8 మిరియాలు అయితే వేసుకున్నానండి. నిమ్మరసం మస్ట్ అండి, కంపల్సరీగా వేసుకోవాలి నిమ్మరసం అనేది. మీ దగ్గర నిమ్మకాయ లేవు అనుకున్న పక్షంలో వెనిగర్ ఉంటే వెనిగర్ కూడా వేసుకోవచ్చు అనమాట. అలాగే అవన్నీ వేసేసిన తర్వాత ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసి ఒక చిన్నులపై ఫ్లేవర్ కోసం అనమాట. మీరు వద్దు అనుకుంటే దాన్ని స్కిప్ చేసేసేయవచ్చు, కానీ టేస్ట్ బాగుంటుంది వేసుకున్న తర్వాత మనం చక్కగా దీని అంతటిని కూడా మిక్సీ పడేసేసుకోవాలన్నమాట అండి. మెత్తగా అయిపోతుంది అనమాట, పేస్ట్ లాగా. ఒకసారి పట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం మూత తీసుకొని ఇంకొక స్పూన్ 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట మైనీస్ అనేది. సో ఇక అయితే మనకి చక్కగా మైనీస్ కూడా చక్కగా రెడీ అయిపోయిందండి. చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఇంట్లో. ఇక అయితే మనకి ఇటు పక్కన చికెన్ రెడీ అయిపోయింది, ఒక పక్కన మైనీస్ రెడీ అయిపోయింది. నేను ఆల్రెడీ ముందే గోధుమ పిండి అయితే కలిపి పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు మనం చక్కగా రోటీస్ అయితే చేసేసుకుందాము. ఈ కలిపిన పిండికి ఎన్ని రోటీస్ అవుతాయో మనం ఒకసారి చూసుకుందాము. దగ్గరగా ఒక 8, 9 అట్లా అవుతాయేమోనండి నేను కలిపిన పిండి ప్రకారం అయితే. చక్కగా అన్ని చిన్న చిన్న రౌండ్ బౌల్స్ లాగా అయితే చేసేసుకొని మనం ఎన్ని వస్తాయో చూసుకొని మనం చపాతీలాగా ఒత్తుకోవడమే అనమాట. ఇప్పుడు వీటిని కొంతమంది నెయ్యి వేసి కాల్చుకుంటూ ఉంటారు, కొంతమంది ఆయిల్ వేసి కాల్చుకుంటూ ఉంటారు, కొంతమంది ఏమీ లేకుండా కాలుస్తూ ఉంటారు. నేనైతే ఏమి వేయనండి, ఏమీ వేయకుండా చేస్తానన్నమాట. లేదు మేము అట్లా ఇష్టపడమండి, నెయ్యి వేసి కాల్చుకుంటామంటే మీరు నిర్మోహమాటంగా నెయ్యి వేసుకొని కాల్చుకోవచ్చు. బట్ ఇట్లా అయితేనే షవర్మా టేస్ట్గా ఉంటుందన్నమాట. సో అయితే మనం ఎంత వీలైతే అంత పలసగా చేసుకోవడానికి చూసుకోవాలండి. మనం ఆ రౌండ్స్ బౌల్స్ చేసుకునేటప్పుడే కొంచెం తగ్గించి బౌల్స్ అనేవి చేసుకుంటే మనకి ఈ చపాతీ అనేది పలచగా వస్తుందన్నమాట. అప్పుడు మనకి టేస్ట్ బాగుంటుందన్నమాట అండి. ఇలా మనం చక్కగా ఈ చపాతీ అన్నిటిని కూడా ఇలా చేసేసుకుంటా చక్కగా మనం పెనం మీద అయితే వేసేసుకుందాము. ఇలా ఒక్కొక్కటిగా చేసేసుకొని మనం చపాతీని అయితే చక్కగా కాల్చేసేసుకుందామండి. చాలా చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు. నేను ఎప్పుడు చేయనండి, దీనికి నేను ఎప్పుడు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వనండి ఎక్కువ. ఎందుకంటే కొంచెం ఇది చపాతీ వేడి, చికెన్ వేడి కాబట్టి మనం ఇది ఎప్పుడన్నా ఒక్కసారి తినొచ్చులే, కానీ రోజు మాత్రం నేను మస్ట్ అని చెప్పనండి. అసలు నేను దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వను. బట్ ఎప్పుడన్నా పిల్లలు అడిగినప్పుడు మాత్రం బయటికి వెళ్ళి తినకుండా ఉంటారు కదా అని చెప్పేసి నేను ఇంట్లో చేసి పెడతా ఉంటాను. సో అయితే మనం ఇక చపాతీలన్నీ ఈ విధంగానే అన్నీ చక్కగా మరీ ఎక్కువగా మార్చేసేసుకోవద్దండి. చక్కగా పలసగా ఒత్తుకొని మనం చపాతీలన్నిటిని కూడా ఇలా రోస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఏం చేయాలో చెప్తానండి. మన ఛానల్ని ప్లీజ్ అండి దయచేసి మీరు మన వీడియోస్ చూస్తున్నారులే కానీ మన వీడియోస్ని లైక్ అనేది చేయట్లేదండి. మళ్ళీ చెప్తున్నాను కదా, మీకు 100 మెంబర్స్ చూస్తుంటే 2 లైక్స్ ఆర్ 3 లైక్స్ వస్తున్నాయి అనమాట. అలా కాదండి, వీడియో చూడండి, వీడియో చూసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే వీడియో అంతా మీకు అర్థమవుతుంది అనమాట. వీడియో అంతటిని చూసి మన వీడియోని తప్పకుండా మీరు లైక్ అనేది చేయండి మర్చిపోకుండా. ఇక అయితే నేను చపాతీలు అన్నింటిని కూడా చక్కగా రోస్ట్ అయితే చేసేసుకున్నానండి. చేసేసుకొని ఒక ఉల్లిపాయ కట్ చేసుకోవాలి. కొన్ని ఏమో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి, కొన్ని ఏమో రౌండ్స్ సర్కిల్ లాగా ఉంటాయి కదండి, అలా అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇక చక్కగా మనకు అన్నీ రెడీ అయిపోయినండి. ఇటు మైనస్ రెడీ అయిపోయింది, చపాతీలు రెడీ అయిపోయినాయి, చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది, అలాగే ఉల్లిపాయలు కూడా చక్కగా కట్ చేసేసుకున్నాం అనమాట. ఇప్పుడైతే మనం సెటప్ చేసేసుకుందాము. రోల్స్ అయితే చుట్టేసేసుకుందామండి. ఇంకా దీని మీదకి క్యాబేజీ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు. అది వెజ్ అయితే ఇంకా బాగుంటుందన్నమాట అండి. దీని మీద ఏంటంటే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అలాగే ఎగ్గుని కూడా బాయిల్ చేసిన ఎగ్గును కూడా మనం పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. బట్ మా పిల్లలు అవన్నీ ఇష్టపడరు అనమాట అండి, అందుకే నేను ఇలా సింపుల్గా చేస్తానన్నమాట. సో అయితే ఫస్ట్ మనం చపాతీ ఒక ప్లేట్లోకి తీసుకొని దాని మీద ఫస్ట్ అయితే ఆ చపాతీ అంతా మైనస్ రాసేసేయచ్చండి. బట్ మెత్తదనం వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా మధ్యలో
మధ్యలో మనం ఈ మైనస్ అనేది వేసుకొని దానిపైన మనం ముందే వేపి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకొని అలాగే ఉల్లిపాయలను కూడా వేసుకొని మళ్ళీ కొంచెం మైనస్ అయితే వేసి మనం చక్కగా ఇలా ఒక్కొక్కటిగా ఇలా అన్ని ఒకదాని వెంట ఒకటి మనం ఇట్లా అన్ని చక్కగా అన్ని రోల్ చేసేసుకొని పెట్టేసేసుకోవడం అండి. చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో. బయటవి షవర్మాలు తినకూడదండి, అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా పిల్లలు తింటాము అని అనుకున్నప్పుడు మనం ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదండి ఇది. సో అన్నీ ఇలాగే చక్కగా రోల్స్ అయితే చేసేసుకొని పిల్లలకి హ్యాపీగా మనం ఇంట్లో ఇలా పెట్టేసేసుకోవచ్చు అనమాట. టేస్ట్ కూడా అంతే విధంగా బాగుంటుందన్నమాట అండి. మనం ఎటువంటి కెమికల్స్ వేసి తయారు చేసింది కాదనమాట ఇది. అలాగే వేస్ట్ మనం ఫ్రై చేసిన ఆయిల్తోనే మనము దీన్ని కర్రీని వేపింది కూడా కాదనమాట. అలా బయట అయితే అలా చేస్తూనే ఉంటారనమాట. సో బయటవి ఎంతవరకు వీలైతే అంతవరకు మనం అవాయిడ్ చేయడమే మంచిదనమాట. మనం పిల్లలు ఏం తినాలనుకున్నా మనం ఇంట్లో ఇలా చేసి పెట్టుకుంటే వాళ్ళకి హెల్దీ, మనకి ఎటువంటి భయము ఉండదనమాట అండి. సో అయితే ఇక నేను చక్కగా రోల్స్ అన్నీ ఇలా చపాతీ రోల్స్ అన్నీ చక్కగా చుట్టేశారనమాట అండి. ఫైనల్గా అయితే మన షవర్మా అయితే రెడీ అయిపోయిందనమాట. సో ఎలా వచ్చింది టేస్ట్ అనేది కూడా నేను మా పెద్దబాబుని అడుగుతాను. మా పెద్దబాబు అయితే టేస్ట్ అయితే చూసి చెప్పాడులే కానీ వాడు వీడియోలో కనపడతాకి ఇష్టపడ్డనమాట. సో అయితే వాడికి పెట్టేసేసిన తర్వాత ఇక వాడైతే అసలు ఆల్రెడీ నేను వీడియో కంప్లీట్ చేయకముందే ఒకటి తీసుకొని వెళ్ళిపోయాడు, ఆడు తింటున్నాడు ఆల్రెడీ. ఇక నేను కూడా చక్కగా కట్ చేసింది ఒకటి చిన్న ముక్క అయితే తీసుకొని టేస్ట్ అయితే చూశానండి. అసలు నిజంగా చాలా బాగుందండి. అసలు ఉల్లిపాయలు క్రంచీగా మనం వేపుకున్న చికెన్ పీసు చాలా చాలా మైనీసు ఆ మూడు దాంతో ఈ చపాతీ ఫ్లేవర్ కలిపి తింటుంటే నిజంగా చాలా బాగుందనమాట. మీరు కూడా ఇలాగే తప్పకుండా ఇంట్లో పిల్లలకి చేసుకొని చక్కగా హ్యాపీగా వాళ్ళతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేసుకుంటూ తినండి. ఇలా మనం ఇంట్లో చేసుకొని పెట్టుకుంటే పిల్లలకి చాలా చాలా మంచిదనమాట. అలాగని చెప్పేసి ఇది ఎక్కువ చేసి పెడతాం కూడా మంచిది కాదండి. ఎందుకంటే బాగా వేడనమాట. ఇది తిన్న తర్వాత పిల్లలకి మజ్జిగ లాంటిది, పెరుగు లాంటిది పెడితే మంచిది అని చెప్పేసి నా అభిప్రాయం అనమాట. సో అయితే ఇక ఫైనల్గా అయితే షవర్మా అయితే రెడీ అయిపోయిందండి. ఇంతేనండి, ఇలాగే ఈజీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు అనమాట. మీకు ఎలా అనిపించిందో వీడియో తప్పకుండా కమెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.